మెడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలు తెలిపారు. ఇక మెడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సుమారు 7,73,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చాముకురి మల్లారెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు మెడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్లు వేయించడం జరిగిందని, గుండ్లపోచమ్మపల్లి మున్సిపాలిటీ చాలా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి అని, కేంద్ర నిధులు కూడా వెచ్చించి గ్రామాల అభివృద్ధి చేసేందుకు కూడా కృషి చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వాళ్ళ పాలక మండలి, వారితో పాటుగా మా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు 7.5 కోట్ల రూపాయలతో వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇవాళ పూర్తయిన వాటికి ఇనాగరేషన్ చేయడం జరిగింది. మల్కాజిగిరి పార్లమెంట్ అనేది గతంలో మల్లారెడ్డి గారు రిప్రజెంట్ చేసినారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కాకుండా ఇదంతా కూడా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఒక మాటలో చెప్పాలంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, అనేక రకాల ఏ సమస్యలు తెలియదు. ఎంత చేసినా కూడా జరిగినటువంటి నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అయితే పెద్ద డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా అదేవిధంగా సిఎస్ఆర్, ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ కింద కూడా డెఫినెట్గా ప్రజల మౌలిక వసతుల కల్పనలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చడంలో మేము ముందు బాగానే ఉంటామని చెప్పి తెలియదు. అందరం కలిసి 7,60,00,000 రోడ్లు కానీ, డ్రైనేజ్ పని కానీ ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని ప్రారంభించుకున్నాము, కొన్ని భూమి పూజ చేసినాం. ఏది ఏమైనా నా మేడ్చల్లో 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామాలు, ప్రతి గ్రామం కానీ, ప్రతి మున్సిపాలిటీ కానీ, ప్రతి కార్పొరేషన్ కానీ అద్దం లెక్క చేస్తాం. 61 గ్రామాలలో అసలు రోడ్డు లేని గ్రామం లేదు. అంత అద్భుతంగా చేసినాం. అదే మాదిరిగా మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఒక్కొక్క మున్సిపాలిటీ ఇదే గుండ్లపోచంపల్లి ఒక్కొక్కరికి 4.5 కోట్ల వర్కులు అయినాయి. ఇప్పటిదాకా 4.5 సంవత్సరాలలో 4.5 కోట్లు. ఒక్కొక్క కౌన్సిలర్ 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళు బీజేపీలో ఉండని